కల్నల్ పురోహిత్ గురించి మనం మాట్లాడితే 19 సంవత్సరాల మిలిటరీ ఇంటెలిజెన్స్ వార్నింగ్ దేశం మీద ఏముండే, ఏ రకంగా జరగబోతుంది అని చెప్పి ముందే చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే మన మాల్దాల వెస్ట్ బెంగాల్ల గ్రౌండ్ జీరోలా ఏం జరిగింది 2007లా మన కల్నల్ పురోహిత్ గారు చెప్పిండ్రు, ఇదే ముచ్చట చెప్పారు. సో 2007 ఇంటెలిజెన్స్ ఫైల్ ఏం చెప్పింది, 2024 ఆర్ 26లో మనం ఏం చూస్తున్నాము అని చెప్పి మాట్లాడితే ఆయన 41 రాష్ట్రీయ రైఫల్స్ని ఎక్కడెక్కడ చేసిండు, స్పెషలైజ్డ్ కౌంటర్ ఈ యాక్టివిటీలు మొత్తం అయినా ఈ ఐఎస్ఐ స్ట్రాటజీ ఎట్లుండేనంటే ఈ చొరబాటుదారులు అందరూ మనకి ఎక్కడ కనబడతారు, సుమారు 10,000 మంది అసలు భారత్ని ఎట్లా చోక్ చేద్దామని అనుకుంటారు వీళ్ళు అని చెప్పి మాట్లాడితే, దీని తర్వాత వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే ఆ పిక్చర్ చూడండి, ఈయన సినిమానే అది, మీరు ఆ సినిమా చూడరు కరెక్ట్గా అర్థమవుతుంది. ఆ సినిమా బేస్ చేసుకొని నేను ఫిక్షన్ అనుకోరు కథ, బట్ ఇలా జరుగుతున్నాయి ఇవి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. కల్నల్ పురోహిత్ గురించి మనం మాట్లాడితే ఒక 19 సంవత్సరాల మిలిటరీ ఇంటెలిజెన్స్ వార్నింగ్ దేశం మీద ఏముండే, ఇయ్యాల కాదు ఇచ్చిండు ఆయన. 19 సంవత్సరాల కంటే ముందే భారత భవిష్యత్ ఇట్లా కాబోతున్నది అని ఇంటెలిజెన్స్ షేర్ చేసిండు. ఒక మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మన కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. మనం అందరికి ఎట్లున్నదని అంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఆనాటి ఓ సైనికుడు ఇచ్చిన వార్నింగ్ ఇయాలటి రియాలిటీ ఏంది అని అనేది మన మొట్టమొదటి చిట్ట. ఏంది గిరీష్ మనం ఏమాలనుకుంటున్నాము అని అంటే ఒక క్యాల్కులేటెడ్ సీజ్ అనమాట. క్యాల్కులేటెడ్ సీజ్ అంటే ఏం జరగబోతుంది అని చెప్పి ముందే చెప్పిండు, ఏ రకంగా జరగబోతుంది అని చెప్పి ముందే చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఏ ప్రాంతాలలో జరగబోతుంది అని చెప్పి కూడా ముందే చెప్పిండు. ఇన్సిడెంట్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకొని చూద్దాం. నిన్నగాక మొన్న జరిగిన ఘటన ఏప్రిల్ 1 రోజు మన మాల్దాల వెస్ట్ బెంగాల్ల గ్రౌండ్ జీరోలా ఏం జరిగింది కంప్లీట్గా అగర్ మనం తీసి చూస్తే 7 జ్యుడిషియల్ ఆఫీసర్స్ని 3 మహిళలు కూడా ఉన్నారు అందులో, వాళ్ళని 8 గంటల పాటు డీటైన్ చేసిండ్రు. కంప్లీట్గా ఒక ఎలక్ట్రల్ రోల్స్ యొక్క ప్రక్రియ వాళ్ళు చేస్తుంటే వాళ్ళని అక్కడ ఆపేసిండ్రు. మిలిటరీ వెహికల్స్ని నేషనల్ హైవేల మీద ఆపి పడదొబ్బేసిండ్రు. గవర్నమెంట్ అఫీషియల్స్ని పని చేసుకోకుండా ఆపేసిండ్రు. ఇది వాళ్ళ టాక్టిక్. లొకేషన్ ఎక్కడ, మాల్దా. హోస్టేజెస్ ఎవరు, జ్యుడిషియల్ ఆఫీసర్స్, అందులో మహిళలు కూడా ఉన్నారు. అలా మెయిన్ ఇంటెంట్ ఏముండే, ప్రిటెక్స్ట్ ఏముండే, కంప్లీట్గా ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపాలని ఉండే. టాక్టిక్ ఏ రకంగా చేసిండ్రు, మిలిటరీ వెహికల్స్లను దేశ సరిహద్దులలో రానియకుండా చేసిండ్రు, హైవేలను ఐసోలేట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, గవర్నమెంట్ అఫీషియల్స్ని బందీ చేసిండ్రు. కంప్లీట్గా ఎవడున్నాడు మాస్టర్ మైండ్ అని చెప్పి మాట్లాడితే మాస్టర్ మైండ్ అడ్వకేట్ మఫా కురాల్ ఇస్లాం అరెస్ట్ అయ్యిండు. ఎన్ఐఏ జ్యూరిస్డిక్షన్లకు ఆయనని తీసుకున్నారు. అంటే ఒక ప్రీ ప్లాన్డ్, ఒక క్యాల్కులేటివ్, ఇంకా మోటివేటెడ్ అటెంప్ట్ దేనికోసం, భారత యొక్క ఎలక్షన్స్లు సాఫీగా రాజ్యాంగబద్ధంగా జరగొద్దు, అది కూడా సుప్రీంకోర్టు నేతృత్వంలో ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ జరుగుతుంటాయి. ఈడు కాగిపోయిందా, లేడు కాగలే. ఇప్పుడు చూద్దాం ఇక అసలైన సిసలైన కథ. మాల్దా కాడికి వస్తే 2007లా మన కల్నల్ పురోహిత్ గారు చెప్పిండ్రు, శ్రీకాంత్ పురోహిత్ గారు ఇదే ముచ్చట చెప్పారు. ఇప్పుడు దాన్ని మనం జర డీక్లాసిఫై చేసి వద్దాం. ఫ్రెండ్స్ ఎట్లుంటుంది అంటే భవిష్యవాణి మనకు అంతా కనబడుతూనే ఉంటుంది, డాట్స్ కనెక్ట్ చేయాలి ఎప్పుడైనా. మాల్దా ఇవాళ ఏమైంది అని అంటే 2007 ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గిట్లా మనం ఆ ఫైల్ తీసుకొని చూస్తే కంప్లీట్గా ఈ ఏదైతే హూలిగనిజం కంప్లీట్గా జరిగింది చూడు, ఇది మొత్తం అలా నాపిరు చూడు, ఇదంతా 2007లో ఇది ఇట్లా జరగబోతుంది, వీళ్ళు ఇట్లా చేస్తారు, ఈ బార్డర్లలో పట్టుకుంటారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. ఫస్ట్ ఒక ఫ్యాన్ ఫెయిర్ లాగా మొదలవుతారు, తర్వాత మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని మనము దీన్ని నెగ్లెక్ట్ చేస్తాము. ఎప్పుడైతే మాబ్ వచ్చి మన గేట్ ముంగట నిలబడి ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుడు మొదలెడతారు చూడు, అబ్బా ఇది 2007లో మనకు చెప్పిన క్లాసిఫైడ్ రిపోర్ట్ కదా, 2024లో 25లో 26లో ఇది ఇంప్లిమెంట్లు అవుతున్నాయి కదా అని అనేది. సో 2007 ఇంటెలిజెన్స్ ఫైల్ ఏం చెప్పింది, 2024 ఆర్ 26లో మనం ఏం చూస్తున్నాము అని చెప్పి మాట్లాడితే శ్రీకాంత్ కల్నల్ పురోహిత్ గురించి మనం మాట్లాడాలా, తెలుసుకోవాలా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ గారు ఎవరైతే మిలిటరీ ఇంటెలిజెన్స్లో పనిచేసిండ్రు చూడు, ఆయన 4th జనరేషన్ ఇండియన్ ఆర్మీ కమిషన్డ్ ఇన్ 1994
మరాఠా లైట్ ఇన్ఫంట్రీలా చేరిండు. అక్కడి నుంచి ఆయన ఆపరేషనల్ రికార్డ్ మనం 2002 నుంచి 2005 వరకు తీసుకొని చూస్తే ఆయన కౌంటర్, ఇక నేను ఈ మధ్య యూట్యూబ్ చాలా అదే అయిపోయింది టెర్ అని చెప్పి మాట్లాడుతున్నా, ఈ కౌంటర్ టెర్ ఆపరేషన్స్లలో ఆయన బాగున్నాడు. ఆయన 41 రాష్ట్రీయ రైఫల్స్ని రేస్ చేసిండు, ట్రైన్ కూడా చేసిండు. ఎక్కడెక్కడ చేసిండు స్పెషలైజ్డ్ కౌంటర్ ఈ యాక్టివిటీలు మొత్తం ఆయన కౌంటర్ టెర్ ఆ యాక్టివిటీలు ఎక్కడెక్కడ చేసిండు? బెలగాం, కుప్వారా, నార్త్ కాశ్మీర్ చాలా కీలకమైన ఆపరేషన్స్ చేసిండు. కమాండ్మెంట్ కూడా తీసుకున్నాడు, ఆర్మీ స్టాఫ్ మన ఏమంటారు కమెండేషన్ కార్డు కూడా ఈయన తీసుకున్నాడు. ఈయన ఒక కోవర్ట్ యాక్షన్లు కూడా చేసిండు ఫ్రెండ్స్. ఎక్కడ అనంటే ఈయన మిలిటరీ ఇంటెలిజెన్స్కి పోస్ట్ ఇంజురీ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యిండు. దాని తర్వాత ఆయన ఈ సక్సెస్ఫుల్ క్రాస్ బార్డర్ టెర్ ఏదైతే నెట్వర్క్ ఉంటుందో చూడు, దాన్ని కంప్లీట్గా ఈ సిమి మాడ్యూల్స్ నుంచి బ్యాన్ చేసి ఈ ఆర్గనైజేషన్స్ నుంచి పిఎఫ్ఐ నుంచి సిమి నుంచి దేశాన్ని కాపాడిండు. దిస్ ఈజ్ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ఆర్ సోల్జర్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్. వీడికి ఆగిపోయిందా? లేక ఆగలే. ఐఎస్ఐ స్ట్రాటజీని కూడా కంప్లీట్గా ఎక్స్పోజ్ చేసిండు. ఈ ఐఎస్ఐ స్ట్రాటజీ ఎట్లుండేనంటే ఒక నెక్లెస్ లాగా భారత్ని కబ్జా చేద్దామని ఉండే. నెక్లెస్ లాగా ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే కంప్లీట్గా ఐఎస్ఐ స్ట్రాటజీ ఒక నెక్లెసింగ్ ఆఫ్ ది ఇండియన్ సిటీస్ ఉంటే ఒక నెక్లెస్ మాదిరిగా చేసి మేజర్ ఇండియన్ సిటీలా ఎస్పెషల్లీ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలు ఉంటాయి చూడు, దాని చుట్టూ ఒక నెక్లెస్ లాగా ఫార్మ్ అయ్యి మన దేశాన్ని అతలాకుతలం చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యింది. ఇలా మెకానిజం ఏముండే, మోడస్ ఆపరెండి ఏముండే అని చెప్పి మాట్లాడితే ఎవరైతే మత ప్రచారకులు ఉంటారు కదా ఆయా ఎడారి మతాలకు, ఆ మత ప్రచారకులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళను ఒక ప్లేస్మెంట్ ఏజెన్సీలు చెప్పి ఇల్లీగల్ ఇమైగ్రెంట్లను రిక్రూట్మెంట్ చేసుకొని ఎస్పెషలీ రాడికల్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఎక్సెట్రా ఈ చొరబాటుదారులను తీసుకొని ఈ మోడస్ ఆపరెండి తయారు చేద్దామని ఉండే. ఈ ప్లేస్మెంట్ కూడా ఎట్లుంటుంది అని చెప్పి మాట్లాడితే ఈ మైగ్రెంట్స్ ఎవరైతే వస్తారో మేజర్ సిటీలలో వాళ్ళని పెట్టి ఎస్పెషలీ మిలిటరీ కంటోన్మెంట్ల చుట్టూ తిరిపి హై సెక్యూరిటీ జోన్లను టార్గెట్ చేసి డెమోగ్రఫిక్ నెక్లెస్ తయారు చేద్దామని చూసారు. అండ్ దిస్ ఈజ్ వేర్ ఫ్రమ్ ది వర్డ్ కాల్డ్ డెమోగ్రఫిక్ చేంజ్ అని చెప్పి మొదలైంది. ఈ చొరబాటుదారులు అందరూ మనకి ఎక్కడ కనబడతారు? మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలలో కనబడతారు. ఇలా ఆబ్జెక్టివ్ ఏముండే మెయిన్గా అంటే ఇలా ఆబ్జెక్టివ్ అర్బన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయి చూడు, పాపులేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయి చూడు, ఇంకా ఈ మిలిటరీ మొబిలిటీ ఏదైతే ఉంటుందో చూడు, ఎప్పుడైతే యుద్ధం జరిగే టైంలల్లో వీటిని చోక్ చేసేసేయాలి. ఎట్లా చోక్ చేయాలి గిరీష్ ఎట్లా అని చెప్పి మాట్లాడితే ఈ రీజనల్ థ్రెట్ మ్యాట్రిక్స్ అనేది అర్థం కావాలి. ఇప్పటిదాకా మనం ఏమన్నా డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. మనం నెక్లెస్ రేఖ సిటీస్లన్నీ టార్గెట్ చేస్తుండ్రు అని చెప్పినాం, స్టేట్స్ని టార్గెట్ చేస్తుండ్రు అని చెప్పినాం. ఈ నెక్లెస్ అనేది ఏ రకంగా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే యావత్ భారతావనిని ఎక్కడెక్కడ పెట్టుకున్నారు అని అంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇక్కడ కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా జమ్మూ. ఇది మన శ్రీకాంత్ కల్నల్ పురోహిత్ గారు చెప్పిండ్రు. ఎట్లా గ్రౌండ్ జీరో నుంచి మొదలెడతారు, ఒక డెమోగ్రఫిక్ చేంజ్ మొదలవుతుంది. తర్వాత రిలీజియస్ ప్రీచర్స్ వస్తారు, వాళ్ళు ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ని సెలెక్ట్ చేస్తారు, ఒక స్టేట్ లెవెల్ పుష్ బ్యాక్ చేసే యాక్టివిటీలు మొదలెడతారు. కేరళ కూడా మీరు అదే చూస్తే అదే ప్యాటర్న్ కనబడుతుంది. ఇప్పుడు మన మోప్లాస్తాన్ మూమెంట్ ఈకోయింగ్ డెడ్లీ 1991 మోప్లా రైట్స్ మీరు తీసుకోండి, సుమారు 10,000 మంది పరలోకాలకు పోవాల్సి వచ్చింది కేరళలో మోప్లా రైట్స్ గురించి. ఇది అందరికీ మీకు యాద్ ఉందా మర్చిపోయినరో నాకు తెలియదు, కానీ ఒకసారి మళ్ళీ చరిత్ర యాద్ చేపిస్తున్నాం మీ అందరికీ. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కంప్లీట్గా ఒక ఉస్మానిస్తాన్ మూమెంట్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేసిరు. ఇదంతా కల్నల్ పురోహిత్ గారు వెనకటికి చెప్పిండ్రు, రాసిండ్రు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా కంప్లీట్గా అది మన నిజంగా చెప్పాలంటే మన నెక్ లైన్, అది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది. ఆ నెక్ లైన్నే భారత్ నుంచి తీసేద్దామని చూసిరు, మెడకాయ లేని భారతదేశాన్ని చూద్దామని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. కూన్కి హోలీ అని అన్నట్టు మాట్లాడతారు కదా, వాళ్ళు అట్లా చేద్దామని చూసారు. జమ్మూ అండ్ కాశ్మీర్ మెయిన్ ల్యాండ్ నుంచి మన దగ్గర సపరేట్ చేద్దామని చూసారు. ఎట్లా? ఇలా పాపులేషన్ ర్యాపిడ్గా పెంచుకుంటూ పోయి ఎవరితో? రోహింగ్యాలతో, చొరబాటుదారులు బంగ్లాదేశీయులతో ఎక్సెట్రా. సో ఈ 2007 రీజనల్ మ్యాట్రిక్స్ థ్రెట్ మన కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ గారు మనకు ముందే చేతావని ఇచ్చిండ్రు. ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ కాడికి వద్దాం. అసలు భారత్ని ఎట్లా చోక్ చేద్దామని అనుకుంటారు వీళ్ళు అని చెప్పి మాట్లాడితే ఒక బ్లూ ప్రింట్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నెక్స్ట్ చిట్టాలు ఇవే మాట్లాడాలి మనం మొత్తం కంప్లీట్గా.
బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఇంటర్నల్ ఏంది కంప్లీట్గా దేశాన్ని పారాలసిస్ ఎట్లా చేద్దామని అన్నారు, పక్షవాతానికి ఎట్లా గురి చేద్దామని అన్నారు అంటే ఫస్ట్ ట్రిగ్గర్ అనమాట. ఏదైనా ట్రిగ్గర్తోనే మొదలవుతుంది. ఫస్ట్ ఒక ఎక్స్టర్నల్ అగ్రెషన్ తీసుకొస్తారు, ఒక వార్ లైక్ సిచ్యువేషన్ తీసుకొస్తారు, ఒక ర్యాపిడ్ ట్రూప్ మూవ్మెంట్ దాకా తీసుకొని వస్తారు, ఆపరేషన్ సింధూర్ ఎక్సెట్రా 2.0 మూవ్మెంట్ లాంటివి వస్తారు. అప్పుడు ఒక ట్రిగ్గర్ రాగానే అంటే పహల్గామ్ అటాక్ జరిగింది. పహల్గామ్ అటాక్ జరగానే ఖచ్చితంగా దేశం రగిలిపోతుంది కోపంతో, రివెంజ్తో రగిలిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ట్రూప్స్ మూవ్మెంట్ ఎట్లనైనా ఉంటుందని తెలుసు. ట్రూప్స్ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడే ఇక్కడ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు మిలిటరీ కంటోన్మెంట్లలో కన్నేసి పెడతారు. అప్పుడు యాక్టివేషన్ మొదలవుతుంది ఈ స్లీపర్ సెల్స్ది మొత్తం. ఈ యాక్టివేషన్ మొదలు కాగానే ఈ చొరబాటుదారులు, ఈ ఎంబీడెడ్ యాలీస్ ఎవరెవరైతే ఉంటారో చూడు వీళ్ళందరూ మొదలవుతారు. ఈ యాక్టివిజంలో ఇంకా ఎక్కువ తోడయ్యేది ఎవరు తెలుసా, మన స్టేట్ మీడియా, మన మీడియా, దేశపు అమ్ముడు పోయే మీడియా ఈడ మొదలవుతుంది, పచ్చ మీడియా మొదలవుతుంది. ఈ స్లీపర్ సెల్లకు క్యాటలిస్ట్ అవుతుంది. దాని తర్వాత యాక్చువల్ ఎగ్జిక్యూషన్ మొదలవుతుంది. థర్డ్ స్టేజ్లో ట్రిగర్, యాక్టివిజం, దాని తర్వాత ఎగ్జిక్యూషన్. ఎందుకంటే మీడియా రంగంలోకి దిగిన తర్వాత ఒక చూసినావా నార్మల్గా వాళ్ళంతలో వాళ్ళు ఏదో అక్కడ ప్రొటెస్ట్ చేసుకుంటుంటే వీళ్ళకేం మంటలేసిందట అననే ఒక కవర్ ఫైర్ ఇచ్చుడు మొదలెడతారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియా కవర్ ఫైర్. ఇది లా అండ్ ఆర్డర్ని ఇంజనీరింగ్ చేస్తుంటారు, క్రైసిస్ ఎరప్ట్ చేస్తారు, మాబ్ ఎగ్జిక్యూట్ చేసుడు మొదలెడతారు. కంప్లీట్గా ఎక్కడికక్కడ రోడ్లు, హైవేలు, జామ్లు చక్కలు అయిపోతాయి. క్రిటికల్ రైల్వే లైన్స్ని పట్టాలు కూడా తీసుడు, అది కొట్టుడు ఇది కొట్టుడు మొదలవుతుంది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సర్వనాశనం చేస్తారు. ఇదే రకంగా మనం చూసుకుంటూ పోయినాం. అసలు రైల్వే ట్రాకులు పీక్తే వాడికి వచ్చింది ఏం చెప్పురు మీరు, అయినా వాడు అది చేస్తున్నాడు ఎవడు, మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఏమవుతుంది అని అంటే భారత్ను ఒక పారాలసిస్ స్టేట్కి తీసుకుపోతుందా లేదా అంటే ఒక హైవే బ్లాక్ చేయగానే ఏమవుతుంది అని అంటే నువ్వు ఆర్మీ ట్రూప్స్ని మొబిలైజ్ చేయలేవు, క్రిటికల్ స్ట్రాటజిక్ ఎక్విప్మెంట్ని మొబిలైజ్ చేయలేవు. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా భారత ట్రూప్స్ మూవ్మెంట్ కాకపోతే సప్లై చైన్ అదే అవుతుంది, నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఫార్ ఇంటర్నల్ పారాలసిస్ డ్యూరింగ్ ఎన్ ఎక్స్టర్నల్ వార్. దీని తర్వాత వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా ఏమవుతుంది అని. ఇప్పుడు మాట్లాడితే పురోహిత్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఆయన 2008లోనే చెప్పిండు 2611 టైప్ ఆఫ్ భీకరమైన భయంకరమైన ఇట్లాంటి సంఘటనలు భారతదేశంలో జరుగుతాయి అని చెప్పి ఆయన 2008లోనే ఇది ప్రిడిక్ట్ చేసిండు. కాకపోతే ఆయన ప్రిడిక్ట్ చేసిన ఒక 15 రోజులకే 2611 రిపోర్ట్ ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన ఇచ్చిండు చూడు, ఆయన ఇచ్చిన కరెక్ట్ 15 రోజులకే ఆయనని అరెస్ట్ చేసి హిందూ యాక్టివిజం చేస్తున్నాడు. ఇక ఏం యాక్టివిజం అనేది మీకు తెలుసు, టీతో మొదలవుతుంది. అది ఆ టీతో మొదలవుతుంది. ఆ యాక్టివిటీలలో ఈయననే మెయిన్ సూత్రధారి అని చెప్పి చెప్పుడు మొదలెట్టిండు. ఈయన కెరియర్ అగర్ మనం తీసుకొని చూస్తే ఇంతగానం ప్రిడిక్ట్ చేసిన ఈ దేశ సైనికుడికి అదే నేను చెప్పిన ఏది మొన్న ఒక సినిమా డిజ్నీ హాట్స్టార్లో ఒక సినిమా అని చెప్పిన ఏది మిస్ మ్యాచా ఏదో నేను పేరు చెప్పిన ఒక ఉంటుంది ఆ పిక్చర్ చూడండి, ఈయన సినిమానే పెద్ద ఆర్భాటం లేదు దానికి, పెద్దగా అది లేదు. బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ దురంధర్ సీక్వెల్ 3. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆయన కెరియర్ 1994లో మొదలై ఆయన మిలిటరీ ఆఫీసర్ లెక్క కమిషన్ అయితే 2002-2005లో కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ కంప్లీట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆయన ఉంటే మన 2007లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంప్లీట్గా ISI నెట్వర్క్ల మీద సబ్మిట్ చేసిన దేశ ప్రేమికుడు భారతీయుడు మన శ్రీకాంత్ పురోహిత్ గారు. ఆయన 2008లో ఆయనను అరెస్ట్ చేసిరు, మాలేగావ్ బ్లాస్ట్ ప్రోబ్లలో అరెస్ట్ చేసి ఆయనని కంప్లీట్గా ఈ టీ యాక్టివిటీకి కంప్లీట్గా ఆయనని ఎంగేజ్ చేసి పడేసిండ్రు. ఆయన తర్వాత ఆయన ర్యాంక్ తీసేసిండ్రు. ఆయనని కంప్లీట్గా మీడియాలో ఒక దేశ ద్రోహి లెక్క పోర్ట్రే చేసిండ్రు. కంప్లీట్గా ఒక హిందూ టీ యాక్టివిటీ జరుగుతుంది దేశంలో అని చెప్పి పరిచయం చేసిన ఘనత, దరిద్రపు చరిత్ర, కాంగ్రెస్ హీన చరిత్ర. ఈ సినిమా ఒకసారి మీరు చూడండి, మీకు ప్రాక్టికల్గా ఒకసారి అర్థమవుతుంది. ఇట్ మే బీ ఇప్పుడు రియాలిటీయా గిరీషా కాదా అని అంటే నువ్వు ఫిక్షన్ అనుకునే చూడు. దాని తర్వాత 9 సంవత్సరాల పాటు కేవలం ఒక 2 రోజుల పాటు ఏమన్నా అయితేనే మనకు పిచ్చెక్కిపోతుంది. అట్లాంటిది 9 సంవత్సరాల పాటు ఆయనని ట్రయల్లో పెట్టి డార్క్ రూమ్లలో పెట్టి టార్చర్ చేస్తుంటే బ్రూటల్గా టార్చర్ చేసిండ్రు. కస్టడీలో ఆయనని రాడ్లకు హ్యాంగ్ చేసిండ్రు. ఏమనని ఒప్పుకోరని, దేశద్రోహివని ఒప్పుకో, నేను హిందూ టీ యాక్టివిటీని స్టార్ట్ చేసిన అని చెప్పి ఒప్పుకో, భారతదేశంలో ఉన్నది ఒప్పుకో అని చెప్తే ఒక్కనాడు కూడా ప్రాణం పోతుంది కానీ నేను మాత్రం నా దేశానికి ఖిలాఫ్ పోను, నీకు నేను కన్ఫెషన్ ఇయ్యా అని చెప్పిండు.
ఇంటరాగేటర్స్ ఎవరెవరైతే ఉండేనో ఆయనను ఒక సైకలాజికల్ వార్ఫేర్ కూడా చేసిర్రు ఆయనతో, క్లియర్ కట్గా చెప్తే. ఆయన ఫ్యామిలీని టార్చర్ చేసిండ్రు, ఆయన ఇంట్లల్లో ప్లాంట్ చేసిండ్రు. 9 సంవత్సరాల పాటు ఆయన ఫ్యామిలీని మాత్రం మామూలు ఆడుకోలే. అయినా వీళ్ళ ఫ్యామిలీ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ గారు ఇప్పటిదాకా కూడా, అంటే ఆయన మన పేపర్ ఇప్పుడు హిందువులు వచ్చిన కథనం ప్రకారం తీసుకొని చూస్తే, నేను కన్ఫెషన్ నేను మాట్లాడను, నువ్వు చంపుకోనని ఏమైనా చేసుకో అని చెప్పి మాట్లాడాడు. ఇవాళ వాళ్ళ ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది, కేసుని వేరే రకంగా ప్రూవ్ చేసింది. 2025లో ఎన్ఐఏ వర్డిక్ట్ వచ్చింది ఫ్రెండ్స్. 2025లో ఎన్ఐఏ వర్డిక్ట్ వచ్చి కల్నల్ పురోహిత్ గారిని ఇంకా 6 మందిని 17 సంవత్సరాల లీగల్ బ్యాటిల్ తర్వాత భారీ ఇజ్జత్గా ప్రమోషన్ ఇచ్చి వదిలిండ్రు. ఎవరి హయాంలా ఆయన అరెస్ట్ అయినరు, ఎవరి హయాంలా ఆయన బయటకు వచ్చిండు. బోలో భారత్ మాతాకి జై. అందుకనే చెప్తా, ఆ దినం దినం అయితే 2014లో మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథలు ఎత్తాం. ఒకటేసారి దియంగానే అవ బయాజ్డ్ అని అనుకుంటారు. సో అంచెలంచెలుగా ఒక సైనికుడికి ఇజ్జత్ మళ్ళా దొరికింది, ఆయన గౌరవం ఆయనకు మళ్ళా దొరికింది. ఒక అన్సంగ్ హీరోకి ఇవాళ మనం చిట్టా ఇప్పుకుంటున్నామంటే మన ఛాతులు గర్వంగా లేస్తున్నాయా లేవా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. భారతదేశాన్ని ఒక ఎట్లా అంటే ఒక జాతీయ కార్డియాక్ అరెస్ట్ అంటారు, అంటే దేశానికి గుండెపోటు వస్తే ఎట్లా అట్లా చోక్ చేసిరు అనమాట దేశాన్ని మొత్తం. ఆయన రిపోర్ట్ డీక్లాసిఫై చేసి చూపిస్తాం. మీరు ఆ సినిమా చూడరు, కరెక్ట్గా అర్థమవుతుంది. ఆ సినిమా బేస్ చేసుకొని నేను ఫిక్షన్ అనుకోరు కథ, బట్ ఇలా జరుగుతున్నాయి ఇవి. నెక్స్ట్ చిట్టాలు మొత్తం దీంతోనే ఉంటాయి. పురోహిత్ డయాగ్నాసిస్ అగర్ కూడా మంచిగా తీసుకుంటే, ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మిలిటరీ లాజిస్టిక్స్ అనుకోర్రి, ఇది మన ఆర్టరీ అనుకోర్రి, మన బ్లడ్ వెజల్స్లో ఎట్లయితే ఫ్లో అవుతుందో. ఇప్పుడు నేను ఈ చొరబాటుదారులతోని, స్లీపర్లతోని, మీడియా యాక్టివిజంతో దీన్ని చోక్ చేసిన. దీన్ని చోక్ చేయగానే నాకు ఏమైంది? బ్లడ్ ఫ్లో వస్తుంది, ఆయనకి బ్లడ్ ఫ్లో ఆగిపోయింది. ఇది కరెంట్గా ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ని కంప్లీట్గా జీరో చేసేస్తున్నారు. మిలిటరీ మెకానిజంని కంప్లీట్గా ఒక క్యాటాస్ట్రోఫీ లెక్క డిజైన్ చేస్తున్నారు. అంటే ఇది బ్లాక్ అయిపోయింది అనుకో, ఖచ్చితంగా ఇది బ్లాక్ కాగానే ఏం చేస్తాం మనం? ఇక్కడ హార్ట్ అటాక్ వస్తుంది. దానికి కల్నల్ పురోహిత్ గారు సజెషన్ కూడా ఇచ్చిండ్రు, యాంటీడోట్ కూడా ఇచ్చిండ్రు. ఎట్లా అనంటే, మనం స్టంట్ వేస్తాం, ఇది చోక్ అయిపోయింది ఇక్కడ అనంటే, ఇది ఇక్కడ చేసి మనం ఆపరేషన్ చేసి ఒక స్టంట్ వేస్తాం. ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతున్నాయో, ఈ మిలిటరీ లాజిస్టిక్స్ ఏదైతుందో స్మూత్గా ఫ్లో కానికే ఈ స్లీపర్ సెల్స్కి అన్నిటికీ ఆయన ఒకటి ఇచ్చిండు. ఎట్లిచ్చిండు అని చెప్పి మాట్లాడితే, ఓన్లీ వయబుల్ సొల్యూషన్ ఏందనంటే యాక్టివ్ మొబిలైజేషన్ని ఎట్లా చేసుకుంటూ రావాలని అనేది క్లియర్ కట్గా ఇచ్చిండు. దానికి ఒక మిలిటరీ స్ట్రాటజీ, స్టంట్ హోల్డింగ్ నేషనల్ ఆర్టరీస్ ఓపెన్ ఎట్లా పెట్టాలా, ఈ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలా, ఈ 0.5 వార్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలా అని చెప్పి నేషనల్ యూనిటీ ఇంకా రిసోర్సెస్కి కంప్లీట్గా ఎట్లా సురక్షితంగా పెట్టుకోవాలా అనేది అప్పుడు ఆయన ఒక లాజికల్ మ్యాప్ కూడా ఇచ్చాడు. ఇవాళ ఈ 2007లో ఇచ్చిన ఆయన భవిష్యవాణి, 2007లో ఇచ్చిన భవిష్యవాణి 2024 మాల్దా, 2026 మాల్దా, వెస్ట్ బెంగాల్, ఏప్రిల్ 1లో జరిగిన ఘటనలు ఇవన్నీ తీసుకొని చూస్తే ఇవన్నీ నిజమవుతున్నాయా లేవా ఫ్రెండ్స్? ఒక క్లాసిఫైడ్ డోజియర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అగర్ కూడా మనం తీసుకొని చూస్తే ఆయన చెప్పిన భవిష్యవాణి కరెక్ట్ అవుతుందా లేదా? ఇట్లాంటి వార్నింగ్లు మనకు వస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి వార్నింగ్లు భారత్ తీసుకుంటూనే ఉన్నది. మనం ఎంతోమంది అడ్డమైన వాళ్ళని అన్నదమ్ములు వస్తున్నారు, ప్లస్ మన సైనికులు వస్తున్నారు, లేపుతూనే ఉన్నారు. కాకపోతే ఈ ఫైళ్ళు దుమ్ము పట్టే లోపల దురంధరులను తయారు చేసి ఈ దళిందర్గాలను జరిపేయాలన్నదే ఇవాళ భారత మాత కోరిక. దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఒకసారి మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. ఒకసారి ఈ దేశభక్తుడికి, ఆ కుటుంబానికి, ప్లస్ ఈయన కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని చెప్పి భావిస్తూ వాళ్ళందరికీ ఒక నమం చేస్తున్నాం, ప్రణామం చేస్తున్నాం ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.